గిడు శనిగాడు గిడు ఎందుకు వచ్చిందేమో నాకు అర్థం తెలియదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేట్స్ నేకెడ్ ఫిషింగ్. మనమైతే కొరమట ఫిషింగ్ అయితే వచ్చినాం. ఎవరితోనో కాదు, మళ్ళీ దళాలకారుతో. వాడు వచ్చిందంటే ఒర్రి చంపుతారు మనుషుల్ని. ఇక మనం వాడే బ్రాండ్ వచ్చేసి లుకానా బ్రాండ్, లుకానా ప్రిడేటర్ రీల్. ఇది దుష్మన్ ఫ్రాక్ జబర్దస్త్ వర్కౌట్ అయితే ట్రై చేయండి. వీడు వస్తే కొరమట పట్టుడు ఏమో కానీ ఒర్రి పిచ్చుడు ఘోరంగా ఉంటుంది. ఈ స్పాట్ మాత్రం మామూలు లేదు, జబర్దస్త్ ఉంది. కానీ ఉన్న కొరమటలు అన్ని ఎవరో ఒట్టుకోవిగినట్టు. అమ్మో కొరమట తక్కువ అయితే ఎగిరిందా కొరమటనే. అది గీడికి వచ్చిందన్న అంచు కూడా ఉన్నది రా. అంచుకొని ఉంటుంది దాని ప్లేస్లో లేచినామంటే కథం పక్క పడుతుంది. గాడి గట్టు పోయిందో గల్లే అటు పోయింది. అది తక్కువ జంప్ చేస్తలేదు, ముషి లెక్కనే ఉంది. ఇక వీడు వస్తే గిట్లనే ఉరుతూనే ఉంటాడు. మనం కొరమట ఫిషింగ్ పట్ట మసాలా వీంతో ఒర్రి చావాలి. కానీ బోర్ కొట్టినప్పుడు అయితే వీడైతే ఉండాలి, మస్తు టైంపాస్ అవుతుంది. ఈడనైతే ఘోరంగా గడ్డి ఉంది. నేనైతే షూస్ చేసుకోవడం మర్చిపోయినా. మీరు ఎవరైనా ఫిషింగ్ పోయినప్పుడు అయితే దయచేసి షూస్ అయితే వేర్ చేయండి. ఎందుకంటే షూస్ చేసి నెససరీ. మనకు గడ్డిలలో పోయినప్పుడు పాములు గిట్లా ఏదైనా పురుగు గిట్లా కరవకుండా ఉంటాయి. నేను గంట సేపు ఎండలా తిరిగి క్యాస్టింగ్ చేసినప్పుడు ఒక్కడికి ఇట్లా హుగ్గాలి. జర్ర గిడ వచ్చేసినో లేదో ఎట్లా హుక్ అయింది చూడండి. ఇక్కడ ఈ స్పాట్లో ఉన్న కొరమట్లు అయితే మామూలు కొడుతులేవు, ధల్లున కొడుతున్నాయి. పట్టుకురావద్దని నవ్వులు పడతానికి నోటికి వచ్చేదాకా వస్తుంది. చిన్న ప్రాబు మంచిగా నోడలు ఎత్తుక. అబ్బా భయపట్టింది కొడుతుంది కానీ దానికి సరిగ్గా మించలేదు. ఇది కరెక్ట్ ఆనే వేసి ఒక చిన్నపిల్లది ఆనే వాడాలి. అట్లా పడితే వేస్ట్. గిడ 2-3 సార్లు రేయంగానే మూడోసారి తన్నున కొట్టింది. అంత సంతోషంగా గుంజినా కానీ నేనైతే గడ్డకైతే వేయలేదని. గట్లేంది మిస్ అయింది అంటే ఇక గాచారం గట్ల ఉంది బ్రో నాకు ఆ రోజు. కాలుసారి నేనల్లా పడ్డా, షాపాల పడ్డది కథం. తలకాయ మీకేం చేద్దాం అనుకున్నాను, తలకాయనే పడదాం అనుకున్నావు అన్న. అందుకే ఇట్లా పట్టిండు. డైరెక్ట్ ఎత్తేయలేమురా. వచ్చిందా నాన్న ఉందన్నా గిడు శనిగాడు గిడు ఎందుకు వచ్చిందేమో నాకు అర్థం తెలియదు. అదేమంటారు చేపలు గట్లాంటి రాయి. మంచి చేప వీడే ఆగమాగ మట్టించిందాను. లేదు పెద్దగా అన్నాడు. సర్పణ దారిని వీకింది. వీడు ఎందుకు నువ్వు వచ్చినప్పుడల్లా మిస్ అవుతారా నాకు నిజం చెప్తాను. అంటే నేను శని మీరు శని దానికి గాడ పోయి దానికి పోక పట్టుకుంటూ అవుతా. అది ఈడ మిస్ అయిన తర్వాత వేరే సైడ్ పోయి జెర్సీ క్యాస్టింగ్ చేసిన. మళ్ళీ ఇదే స్పాట్కి వచ్చి మళ్ళీ ఈయన క్యాస్టింగ్ చేస్తున్నా. ఎండలు అయితే ఘోరం కొడుతున్నాయి. ఎటు పోయినా వాటర్ బాటిల్ చేతులు లేని అస్సలే పోకురి. ఎప్పటిదాప్పుడు చల్లటి జర నీళ్ళు తాగుతూనే ఉండుర్రి. అట్లయితేనే జర పానం మంచిగా ఉంటుంది మనది. ఫస్ట్ కొరమట మిస్ అయిన తర్వాత ఒక అర్ధగంట సేపు తర్వాత మళ్ళీ గిడ కొరమట అయితే హుక్ అయింది. ఇది మంచిగా మింగింది కాబట్టి అనామతం తీసి బయటకి వేసిన. ఫస్ట్ పీస్ అయితే అట్లా లేదు, కంచుకుండి, అందుకనే అట్లా జారిపోయింది. అది గంట సేపు నుంచి ఘోరం స్ట్రైక్స్ వస్తున్నాయి, అస్సలే మింగతలు. ఈసారి అసలు గీడ ఆల్రెడీ ఒకటి మిస్ అయింది. కర్రేగా ఉన్నాయి చూడు, దగ్గర పెట్టుకున్నా. కర్రేగా ఉన్నాయి. సో మంచి ఫిష్, మస్తు హుషారు ఉన్నాయి. ఇవి మంచి గట్టిగా ఉన్నాయి. బా ఎంత చెప్తా
మన వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ బ్రో థ్యాంక్ యూ